సభాధ్యక్షులు యజమానుల ఎదురొచ్చిన వాళ్ళు ఎర్ర జెండా కుంచెల్లో ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే మోసాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే మోసాడిన వాళ్ళురా. అయ్యా 1-2 వేలకు వేలి కాలే కడుపుల కలిపోరై, కాలే కడుపుల కలి కార్మికులు చేస్తున్న సమ్మె 14వ రోజుకి చేరుకుంది. ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలు ఎదుట ధర్నాలు, ముట్టడి కార్యక్రమాలు మున్సిపల్ కార్మికులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే 3 సార్లు ప్రభుత్వం చాలా అత్యంత నామమాత్రంగా ఏ రకమైనటువంటి అంగుళం కూడా ముందడుగు వేయకుండా అటువంటి మొక్కుబడి చర్చలు ఈ 3 సార్లు జరిపారు. పిలిచినటువంటి సందర్భంలో ప్రతి సందర్భంలో కూడా మీరు సర్దుకోండి, ఇచ్చిన దాంతోనే సరిపెట్టుకోండి, కార్మికులకు సర్ది చెప్పండి, ఈ ధోరణిలో మాట్లాడుతూ కార్మికులకి మేము అడిగినన్ని చేసామని అబద్ధపు ప్రచారాలు బయట మీడియాకి చెప్తూ ఈ తరహా పద్ధతుల్లో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. మేము అడుగుతున్నది గొంతెమ్మ కార్యక్రమం కాదు, ప్రత్యేక డిమాండ్ కాదు. స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన వాగ్దానాలు, ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇవి అమలు చేయమంటున్నాం. మున్సిపల్ కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వమంటున్నాం, పర్మినెంట్ చేయమంటున్నాం. ఇవేవి చేయకుండా జగన్మోహన్ రెడ్డి మొండిగా భీష్మించి కూర్చున్నాడు. దీనికి నిరసనగా ఈరోజు కలెక్టర్ కార్యాలయాలు ఎదుట ధర్నాలు ముట్టడలు చేస్తే అనేక జిల్లాల్లో మున్సిపల్ కార్మికులని రోడ్ల మీద ఈడ్చారు, లాఠీ చార్జీలు చేశారు, అరెస్టులు చేశారు. మా రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు గారికి కాలు పాదం మీద రక్తగాయమైంది. అందుకని ఈరోజు కార్మికుల పక్షాన పోరాడుతున్న సిఐటి నాయకుల మీద ఈరోజు తప్పుడు కేసులు, అక్రమంగా కేసులు, ఉక్కు పాదాలు బనాయించే స్థితిగా నాయకుల్ని అణచివేస్తే ఉద్యమం అణిగిపోద్ది అనేటటువంటి తరహాలో, కార్మికుల మీద బెదిరింపులకు పాల్పడితే ఉద్యమం అణిగిపోద్ది అనే తరహాలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. గతంలో ఎలా వ్యవహరించినటువంటి ప్రభుత్వాలు చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయి జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నాం, అంగన్వాడీలని ఎస్మాతో భయపెడుతున్నా, మున్సిపల్ కార్మికుల్ని ఉద్యోగాల్లో తొలగిస్తామనే నోటీసులతో భయపెడుతున్నా, కేసులు పెడుతున్నా, ఇళ్లకి పోలీసులను పంపిస్తున్నా, ఇటువంటి భ్రమల్లో, ఇటువంటి మొండి పట్టుదలలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడేమో. ఇటువంటి నిర్బంధాలు, ఇటువంటి బెదిరింపులు కార్మిక వర్గం చాలా చూసింది. వాటన్నిటినీ ఎదుర్కొని, వాటన్నిటినీ అధిగమించి ప్రభుత్వాలన్నింటినీ కూడా దించిన చరిత్ర కార్మిక వర్గానిది. దీన్ని అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి, మేము స్పష్టంగా అడుగుతున్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గొంతెమ్మ కోరిక కాదు, ప్రత్యేక డిమాండ్ కాదు. 2019లో మీరిచ్చిన వాగ్దానాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సెల్ ఫోన్లో ఉన్నాయి. మీకు సెల్ ఫోన్ లేకపోతే, మీకు మర్చిపోయి ఉంటే, మీరేమన్నా గజనీగా తయారై ఉంటే ఒక్కసారి తిరిగి చూసుకోండి. మీరిచ్చిన వాగ్దానాలు ఆ మేరకే పర్మినెంట్ చేయాలా, వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా. ఇచ్చేంత వరకు సిఐటియు వెనక్కి తగ్గేది లేదు. ఈ పోరాటాలు కొనసాగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.